కాంగ్రెస్ లో జూబ్లీహిల్స్ బైపోల్ చిచ్చు మొదలైందని చెప్పుకోవచ్చు. తీవ్ర అసంతృప్తితో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఆయన టికెట్ రాకపోవడంతో పార్టీని వీడేందుకు రెడీ అయ్యారు. ఇప్పుడు రేపు కాంగ్రెస్కి అలాగే పార్టీకి సంబంధించిన పదవులన్నిటికీ కూడా రాజీనామా చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. మరి భవిష్యత్తు కార్యాచరణపై అనుచరులతో అంజన్ కుమార్ భేటీ అవ్వబోతున్నారు. భేటీ అయిన తర్వాత మరి జూబ్లీహిల్స్లో అభ్యర్థిగా నామినేషన్ వేసే అవకాశం ఉందా? పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నేనే ఉన్నాను, నాకేం తక్కువ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. టికెట్ నాకెందుకు ఇవ్వరు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. మొత్తం మీద అయితే వీళ్ళందరూ ఇప్పుడు వచ్చారు, నేను సీనియర్ లీడర్ని, కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా నేనే కదా ఉంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మొత్తం మీద జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్కి సంబంధించిన క్యాండిడేట్స్కి సంబంధించిన ఆశావాదుల్లో ఆయన కూడా ఒకరున్నారు. ఆయన మొత్తం మీద నేను సీనియర్ని, నేను కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్తో పాటు ఉన్నాను, నాకెందుకు టికెట్ ఇవ్వరు, నాకేం తక్కువ, నేను పార్టీకి ఏం న్యాయం చేయలేదు, పార్టీ నాకెందుకు న్యాయం చేయట్లేదు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు.